మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన దుస్థితి మాది. మిమ్మల్ని మీ తల్లిదండ్రులే కాపాడాలి. ఇది ఒక హెడ్ మాస్టర్ ఆవేదన. ఇటీవల కాలంలో స్కూల్ విద్యార్థులను ఏమైనా అంటే వారి తల్లిదండ్రులు వారి స్కూల్ పైన దాడి చేయడం, కుదిరితే కొట్టిన టీచర్కు దేహశుద్ధి చేయడం లాంటి ఘటనలను మనం చాలానే చూసాం. దీంతో ఉపాధ్యాయులు పిల్లల్ని ఏమైనా అనాలంటేనే భయపడే స్థితికి వచ్చేశారు. ఇదే అదనుగా పిల్లలు కూడా మాస్టర్ మమ్మల్ని కొట్టడ్లే, మనం హ్యాపీగా ఉండొచ్చని అల్లరి చేస్తున్నారు. ఇంకేముంది, చదవడం, హోంవర్క్ చేయడం లాంటి చిన్న చిన్న పనులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. పైగా తమ పిల్లలకు చదువు రాదని మళ్ళీ పేరెంట్సే కంప్లైంట్ చేస్తుంటారు. ఇలాంటి వాటితో విసిగిపోయిన ఒక హెడ్ మాస్టర్ ఏకంగా విద్యార్థులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి మరీ దయచేసి ఇకనైనా మారండ్రా బాబు, మంచిగా చదువుకోండి అని చెప్పుకొచ్చారు. ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ వేసుకుంటాను. ఈ వింత ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువుల్లో వెనకబడ్డారని హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారి ఎదురుగానే స్టేజ్ పైన హెచ్ఎం రమణ మాట్లాడుతూ, మీరంతా చదువులో వెనకబడ్డారని, మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము, కాబట్టి మీ దగ్గర చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయటంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వద్దు సార్ వద్దు అంటూ విద్యార్థులు చెప్పినా ఆయన గుంజీలు తీయడం మాత్రం ఆపలేదు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను టీచర్లు మందలిస్తే వారి తల్లిదండ్రులు తమ పిల్లలను వేధిస్తున్నారంటూ ఉపాధ్యాయులపైనే గొడవకు దిగుతున్న ఘటనల నేపథ్యంలోనే ఈ ప్రయత్నం చేశారని తెలుస్తోంది. మరోవైపు 100% పాస్ పర్సెంటేజ్ సాధించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు ఉండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి కూడా పెరుగుతుందని, అందుకే హెడ్ మాస్టర్ రమణ గారు విద్యార్థులకు ఇలా విన్నవించుకున్నారని తోటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు.
ఇది నా యొక్క విజ్ఞప్తి. విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా వారు అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుందని అభినందనలు తెలిపారు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్యా శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని ఎక్స్లో తెలిపారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.